Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. హాయ్ నియా మ్యామ్, ఎలా ఉన్నారు? Wonderful. Good. Look pretty. And your curly hair, wow. థ్యాంక్ యూ. భైరవంలో చాలా మంచిగా లంగా ఓణితో ఎంత క్యూట్ గా కనిపించారంటే Chudidars, saree, bridal look. I'll call బెల్లంకొండ శ్రీనివాస్ గారిని. అన్న నా మొగుడిని చంపేసి అయినా కూడా వాడిని కాపాడు, పెళ్లి చేసుకుని వాడిని చంపేసా. మీరు ఫుడ్ ఏం తింటారు? ఫిట్నెస్ ఎలా ఉంటుంది? నేను ఇంకా ఒక 4 days నుంచి జిమ్కి వెళ్ళలే, తగ్గిపోయింది. మీ ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది? వెరీ ఈజీ, వెరీ కామన్. ఐ ఈట్ ఎ లాట్ ఆఫ్ బిర్యానీ. తింటే పొట్టొస్తుందండి. వంట చేస్తారా? ఇంట్లో నేను చేయను. మా తమ్ముడు వస్తే మా తమ్ముడు చేస్తాడు, మమ్మీ వస్తే మమ్మీ చేస్తారు. అయ్యో పాపం. రైస్ పెడతాడు, నువ్వు రైస్ పెడతావు, నేను కర్రీస్. సో ఫస్ట్ ట్రూత్ డేర్ తో స్టార్ట్ చేద్దాము. So I'll go with the truth. On a scale of 0 to 10, rate your kissing skills. Not 10 out of 10, 10 out of 1000 if I like the person. If I don't, then I'm not a good kisser. సోహెల్ గారికి కాల్ చేసి నేను మీతో డేట్ చేయాలి అనుకుంటున్నా, వస్తావా అని అడగాలి. Hello. Hi. I just want to go out. If you have time for date with me. Kapre. 4 బాల్స్ మీరు అందులో వేసిస్తే నాకు ఆన్సర్ ఇవ్వక్కర్లేదు. వేయలేదు అంటే ఖచ్చితంగా చేయాలి. మీ మొబైల్లో మీ ఫోన్పేలో ఉన్నటువంటి మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. EMIలో. Have I ever been satisfied after a haircut? Really? Yes. 100% true. ఇక్కడ బ్యాంగ్స్ ఎలా కట్ చేసుకున్నా అంటే ఇలా కొరియన్ స్టైల్లో కట్ చేసుకున్నా, అదే అలా ఉండట్లే. ఇండియన్ స్టైల్లో పర్వీన్ బాబీ స్టైల్లో ఎక్కడికి ఇద్దరు ఉన్న పిక్స్ కానివ్వచ్చు, వాష్రూమ్ లో పిక్స్ కానీ, హెయిర్ కి ఆయిల్ పిక్స్ కానీ, సడన్ గా చూసేటప్పటికి చెప్పాలి. మనకు నచ్చిన పర్సన్ మనకు కావాలనుకుంటే ఎప్పటికైనా వస్తారని చెప్పి, ఏదర్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ ద టైమ్ ఆర్ స్పేస్. అంతే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి? సక్సెస్కి ఫుల్ స్టాప్లు ఉండవు, కామాలు ఉంటాయి. దట్ ఈస్ వెరీ ట్రూ. ఫెయిల్యూర్ ఈజ్ అ లెసన్ అంతే. మీరు ఫుడ్ ఏం తింటారు? ఐ ఈట్ ఎ లాట్ ఆఫ్ బిర్యానీ. తింటే పొట్టొస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I started that bitch. హాయ్ నియా మ్యామ్, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ మంజుష. ఒక చిన్న కరెక్షన్. మ్యామ్ వద్దు ప్లీజ్, ఇనాయా కాల్ మీ. జస్ట్ విఆర్ సేమ్ ఏజ్. నో మ్యామ్. ఓకే, ఐ కాల్ యూ మంజుష. మీరు మ్యామ్ అంటే నేను కూడా మ్యామ్ అంటా. మంజుష మ్యామ్. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రిటీ. థ్యాంక్ యూ. అండ్ యువర్ కర్లీ హెయిర్, వావ్. మీరు కూడా కొన్ని సాంగ్స్ లో, కొన్ని ఫిలిమ్స్ లో కర్ల్స్ ఉన్నాయి. ఐ లవ్ కర్ల్స్. కర్లీ హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటా. నాకు కర్లీ హెయిర్ లేదని గాడ్ గివ్ మీ స్ట్రైట్ హెయిర్, సిల్కీ హెయిర్. బట్ కర్లీ హెయిర్ ఉండే వాళ్ళందరూ లక్కీ. నాకేమో సాఫ్ట్ హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం. చూసారా, దేవుడు ఏది ఇస్తే ఎవరిది అంత సాటిస్ఫై అవ్వరు. నాకేమో ప్లెయిన్ సాఫ్ట్ ఇస్తే నేను కర్లీ కావాలనుకుంటున్నా. కర్లీ ఉండే వాళ్ళు సాఫ్ట్. సో ఎలా ఉన్నారు? వండర్ఫుల్. గుడ్ కదా. రీసెంట్ గా చాలా ఫిలిమ్స్ లో కనిపిస్తున్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. అంటే మీ రీసెంట్ ఫిలిమ్స్ లిస్ట్ చెప్పండి ఒకసారి మా వాళ్ళకి. శివం బజే, బచ్చల్ మల్లి, తర్వాత ఇప్పుడు 3 Roses Part 2లో వస్తున్న జాట్, భైరవం. భైరవంలో చాలా మంచిగా లంగా ఓణితో ఎంత క్యూట్ గా కనిపించారంటే చుడిదార్స్, సారీ, bridal look. Oh my god. I got married. Then I'll call one brother, like I'll call బెల్లంకొండ శ్రీనివాస్ గారిని. అన్న నా మొగుడిని చంపేసి అయినా కూడా వాడిని కాపాడు, పెళ్లి చేసుకుని మరి చంపేసా. పెళ్లి చేసుకుని మరి పాపం కదా. అసలు ఇప్పుడు జరుగుతుంది కామన్ ట్రెండ్. ముందేమో చెయ్య, తర్వాత పూర్తిగా లేపేసి. ఇప్పుడైతే కామన్ కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని న్యూస్ లో. ఈవిడ వైఫ్ హస్బెండ్ ని చంపేసింది, వైఫ్ హస్బెండ్ ని చంపేసింది, వైఫ్ లవర్ తో కలిసి హస్బెండ్ ని చంపేసింది. బట్ నేను అన్నతో చంపేశాను, అన్నతో చంపించాను భైరవం మూవీలో.
అందరూ అనుకుంటారు అన్నయ్యతో హస్బెండ్ చంపించేస్తారు అనుకుంటారు. నోనండి, మేము వైరల్ న్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. నిజంగానే దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? అంటే లైక్ ఇప్పుడు చాలా మంది రీసెంట్గా హనీమూన్కి తీసుకెళ్ళి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత బాయ్స్ అందరూ కూడా ఒరే లవ్ మ్యారేజ్ వద్దురా, అరేంజ్ మ్యారేజ్ ఇట్స్ బెటర్ ఫర్ ద సొసైటీ యాక్చువల్లీ హూ ఎవర్ టార్చరింగ్ దర్ వైఫ్స్. అంటే ఒక ఇంతకుముందు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళాలంటే భయపడేది, లైక్ అక్కడ ఎట్లుంటుందో సిచ్యువేషన్ ఏమవుతుందో. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ట్రెండ్ మారింది, అబ్బాయిలు భయపడుతున్నారు పెళ్లి చేసుకోవడానికి. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ సేఫ్ నౌ. పాపం కొంతమంది అన్యాయంగా బలైపోయారు. ఇప్పుడు దాని గురించి చెప్తే లైక్ వీఆర్ జోక్గా మాట్లాడుకుంటున్నాం, సీరియస్ గురించి వెళ్ళట్లేదు. సీరియస్ అంటే తప్పే, ఇట్స్ క్రైమ్, మనం ఏం చేయలేం. బట్ దాని వల్ల ఒక అవేర్నెస్ పెరిగింది కదా. ఐ లైక్ దట్ పాజిటివ్ వే. ఇన్ ఎవ్రీ నెగటివ్ ఐ టేక్ వన్ పాజిటివ్ స్టెప్స్ అనమాట. సో అది ఇంట్లో అలా తీసుకున్నారు. అంటే ఒకప్పుడు చూసారా, అబ్బాయిలు నిజంగా అమ్మాయిని చంపేసి ముక్కలు చేసేసి అది వాటర్ ట్యాంకర్ లో పెట్టేసింది. ఇవన్నీ కూడా అప్పుడు పాపం ఏ ఫీమేల్ ఇంత వైరల్ చేసుకోలేదు న్యూసెస్. ఒక్క అమ్మాయి ఒక ఇన్సిడెంట్ అలా చేసేటప్పటికి అమ్మాయి చేసింది. We have to feel proud. I'm sorry for hurting men's ego. But I feel proud. Super. Jokes apart, but it's a serious issue. లైక్ హనీమూన్కి ఇస్తాను చాలా పాపం అనిపించింది. వాడు ఎంత మంచిగా పెళ్లి చేసుకున్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడో. తర్వాత అదేదో వాడితో లేచిపోవచ్చు కదా అని చంపడం ఎందుకు? బెటర్ ఐడియానో లేచిపోవడం. కూడా చూసారా, ఇప్పుడు అది కూడా రీల్స్ లో చేస్తున్నారు. బేబీ నువ్వు బాయ్ ఫ్రెండ్ ఓకే నీకు కావాలంటే చెప్పు, నా ఆస్తి అంతా ఇచ్చేస్తా, నీకు కావాలంటే చెప్పు, నీకేం కావాలంటే బయట కూడా నేనే ఎదవని, నేనే టార్చర్ చేశానని చెప్తాను. కానీ నాకు మాత్రం ఏ బటర్ మిల్క్ లోనో ఏ జ్యూస్ లోనో ఏ పురుగుల మంది కలిపేసి వద్దు ప్లీజ్ అంటున్నారు వాళ్ళు. సో ఇదంతా ఇంత వైరల్ అయిపోతున్నాయి బాయ్స్ చేసే రీల్స్ అన్ని కూడా. సూపర్. మనం స్టార్టింగ్ వైరల్ న్యూస్ తో స్టార్ట్ చేసామమ్మా. ఇట్స్ గోయింగ్ టు బి వైరల్. yes. సో ఇన్య గారు ఎలా ఉంది అంటే లైఫ్ అంతా చాలా పీస్ గా? అసలు నాకు తెలుసుకోవాల్సిన మీవి కొన్ని సీక్రెట్స్ ఏంటో తెలుసా? మీరు ఫుడ్ ఏం తింటారు, అసలు మీ ఫిట్నెస్ ఎలా ఉంటుంది? ఎక్కువగా జిమ్ అవి కూడా స్టోరీస్ పెడుతూ ఉంటారు కదా. అమ్మో చాలా తక్కువే, ఇంకా రావాలి. అండ్ నేను ఇంకా ఒక 4 days నుంచి జిమ్కి వెళ్ళాలి. తగ్గిపోయిందా మజిల్? అవును. ఓకే, తగ్గిపోయింది. సో ఎలా మీ ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది? వెరీ ఈజీ, వెరీ కామన్. ఐ ఈట్ ఎ లాట్ ఆఫ్ బిర్యానీ. ఒక్కసారి మీరు బిర్యానీ తింటూ కూడా ఫిజిక్ ని ఇలా మెయింటైన్ చేస్తున్నారు, అసలు స్టమక్ కూడా అంత లోపలికి వచ్చింది చూడండి. నిజంగానే ప్లీజ్ చెప్పరా? అంటే బిర్యానీ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ ఫుడ్, అన్నిటికంటే ద బెస్ట్. రైస్ పొట్టొస్తుందండి. రైస్ ఎక్కువ తినకూడదు. నేను నా డైట్ ఎట్లుంటుంది అంటే రైస్ చాలా తక్కువ, పీసెస్ ఎక్కువ తింటా. నేను ప్రోటీన్ ఎక్కువ తింటా. చికెన్ ఇస్ ప్రోటీన్. సో చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ ఇదే ఉంటది, ఇంకేముండదు. సో అందుకని రైస్ ని పక్కకు పెట్టేసి చికెన్ ని ప్రోటీన్ రిలేటెడ్ అంతా కూడా తింటూ ఉంటారు. ఓకే, అంటే జిమ్కి వెళ్ళే పర్సన్స్ మార్నింగ్ ఇది ప్రోటీన్ షేక్ తాగాలి, ఇన్ని బాయిల్డ్ ఎగ్స్ తినాలి, తర్వాత మళ్ళీ ఇలా ప్రోటీన్ షేక్, ఇలా ఏదో ఒక అంత కన్ఫ్యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ ఈజీ, సింపుల్. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ ఎగ్స్ తినేస్తే అయిపోయిన. ఎగ్స్ ఇస్ అ వెరీ గుడ్ వే ఆఫ్ మీల్ మార్నింగ్ టైమ్స్ లో తినడానికి. ఎందుకంటే డేకి కావాల్సిన ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ కూడా దాంట్లో దొరికేస్తున్నాయి. సో యూ ఫీల్ యాక్టివ్ హోల్ డే అనమాట. అందుకే నేను హోల్ ఎగ్స్ తింటా. 5 to 8 eggs డేలో కాదు, ఇన్ ద మార్నింగ్. ఐ డోంట్ ఈట్ వితౌట్ ఎల్లో. నాకు ఏంటి అవి చిన్నపిల్లలు తినేలా సెరెలాక్స్ లాంటివి, నాకు కార్న్స్, ఓట్స్ నేను తినలేను. సో ఎగ్స్ తింటా. ఐ స్టార్ట్ విత్ మై డే ప్రోటీన్. హోల్ డే ప్రోటీన్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఐ స్కిప్ మీల్ అండ్ ఈట్ ప్రోటీన్ షేక్, డ్రింక్ ప్రోటీన్ షేక్. నేను డెజర్ట్ తినాలంటే ప్రోటీన్ పౌడర్ ఉంటుంది కదా, అన్ఫ్లేవర్డ్ ప్రోటీన్ పౌడర్ తీసుకొని దాంట్లో వాటర్ మిలన్ కట్ చేసి వేసేసి, తర్వాత దాంట్లో మ్యాంగో or else any seasonal fruit and curd. I'll mix it. It's yum. It's very healthy. 50 grams of protein naku dessert lone vastundi. My diet is very simple. Every day I eat biryani. Naku biryani lekapothe velladu, day avadu.
ఒక 2 days తినకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎవ్రీడే ఐ ఈట్ మీట్, చాలా మీట్ తింటా అంతే. సూపర్. ఇది మీ పర్సనల్ డే షెడ్యూల్ అన్నమాట. అంతే. సో ఫుడ్ తిన. సో మీ స్లీప్ టైం ఎలా ఉంటుంది? షూటింగ్కి వెళ్ళాలి అంటే ఎలా రెడీ అవుతారు? ఎలాగ మేకప్ కిట్ కానీ డ్రెస్? 2 ways ఆఫ్ స్లీప్ టైమ్ ఉంది నాది. 2 ways ఆఫ్ ఏంటి అంటే, ఒక స్లీప్ టైం ఏంటంటే షూట్ ఉన్నప్పుడు నేను తొందరగా పడుకున్నా, లేట్గా పడుకున్నా 11 తర్వాత పడుకోవాల్సిందే. షూట్ ఉంటే నేను దానికి మించి ఉండను 11 తర్వాత. సో 12 అయినా కూడా మార్నింగ్ 5కి లేస్తాను. నేను 5కి లేచి ఐ వాక్ ఇన్ మై హోమ్. థ్రెడ్మిల్ ఉంది చిన్నది. సో అది వాక్ చేసేస్తా ఒక 30 minutes. దెన్ నా బ్లోటింగ్ పోతుంది అనమాట. నా బుగ్గలు కొంచెం తగ్గి నార్మల్గా కనిపిస్తా. సో అలా 30 minutes వాక్ చేస్తా. అదే టైంలో ఎగ్స్ బాయిలింగ్ పెట్టేసి ఎగ్స్ తినేసి ఇలా కాఫీ, బ్లాక్ కాఫీ. ఐ లవ్ బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ ఈజ్ నా అడిక్షన్. సో ఒక డేలో 3-4 బ్లాక్ కాఫీస్ అయితే తాగుతాను. ఇంకా అంతే. 6:37 కల్లా లొకేషన్లో ఉంటాను. ఆ డే అయిపోతుంది. మళ్ళీ నైట్ వస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ గో టు జిమ్. అదర్వైజ్ ఐ స్టే అట్ హోమ్. ఐ వాచ్ ఎనీ మూవీ రిలేటెడ్ దట్, అదే సేమ్ మూవీకి రిలేటెడ్ ఏదైనా కంటెంట్ ఉంటుంది కదా, సో అది చూస్తే ఐ ఫీల్ లైక్ ఓహో ఈ ఎమోషన్ ఇట్లుంటుంది, ఈ ఎమోషన్ ఇట్లుంటుంది. సో ఫర్ మై ఓన్ ప్రిపరేషన్ అంతే. సూపర్. ఇది వన్ వే ఆఫ్ మై స్లీప్ టైమింగ్స్ అండ్ డే రొటీన్. ఇంకోటి ఉంటుంది, నాకు షూట్ లేదు, నేను ఖాళీగా ఉన్నా. ఆల్రెడీ షూట్ లేకుండా ఒక 1 week ఖాళీగా ఉన్నా. 1 week తర్వాత నా స్కెడ్యూల్ ఎట్లా మారుతుంది. ఇట్స్ వెరీ ఫన్నీ. లేట్ నైట్ వరకు నాకు నిద్ర రాదు. ఎందుకంటే రేపు లేవాలి అనే ఒక కాన్సెప్ట్ ఉండదు కదా. మార్నింగ్ లేచి ఎక్కడికి వెళ్ళాలి, పరిగెత్తాలి అనేది లేదు. సో నాకు లేట్ వరకు నిద్ర రాదు. మూవీస్ చూస్తా, టీవీ చూసుకుంటా, సాంగ్స్ పెట్టుకుంటా, డాన్స్ చేసుకుంటా, ఎంత చేసినా, రీల్స్ చూసినా, ఏం చేసినా నిద్ర రాదు. సరే అట్లా టైం పాస్ చేస్తా, క్యాండీ క్రష్ ఆడుకుంటా. మీటు క్యాండీ క్రష్ ఆడుతుంది ఇప్పటికీ కూడా? ఓకే. సో క్యాండీ క్రష్ ఆడతా. అట్లా పడుకునేసరికి లేట్ అవుతుంది. 2, 3, 4 మేబీ అట్లా అవుతుంది. మార్నింగ్ నెక్స్ట్ డే 12 to 4 ఈ 3 times మాత్రమే లేస్తా. 12కి, 2కి, 4కి మధ్యలో నిద్ర మెలకు రాదు నాకు. 12 to ఇదేదో చాలా బాగుందండి. 12 to 4 ఈ టైంలో నిద్ర మెలకు వస్తుంది. మిగతా అప్పుడు ఫోన్ కూడా నాకు రాదు. ఫోన్ వచ్చినా సైలెంట్లోనే ఉంటుంది. బేసికల్ నాకు షూట్ లేదంటే ఐ డోంట్ అటెండ్ ఎనీ వన్స్ ఫోన్ కాల్. ఐ జస్ట్ వాంట్ టు స్లీప్ ఎట్ మై హోమ్. మళ్ళీ నేను ఏ టైంకి లేచినా, 2కి లేచినా, 4కి లేచినా, 12కి లేచినా, మళ్ళీ అక్కడ నుంచి లేచి ఫస్ట్ టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకొని మళ్ళీ నా కౌచ్లో ఇట్లా పడుకుంటా. అసలు ఐఎమ్ ఎ వెరీ లేజీ కిడ్, ఫుల్ లేజీ. నాకు చాలా ఇష్టమైన పని నా కౌచ్లో పడుకొని టీవీ చూడడం, ఫోన్ చూడడం అండ్ అక్కడే తినడం. సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ తినడం కంటే ద బెస్ట్ థింగ్ ఈ వరల్డ్ లోనే లేదు. ఎంత లవ్ చేస్తున్నారు మీ సోఫాని అండ్ ఆ ప్లేస్ లో కూర్చొని టీవీని కదా. అండ్ నా బాల్కనీలో ఒక బ్లాక్ కాఫీ మార్నింగ్ బాల్కనీ. నేను ఇంట్లో 3 places యూజ్ చేస్తా. బాల్కనీ, హాల్, బెడ్రూమ్. ఈ 3 places లో ఉంటారు. కాఫీ తాగాలంటే బాల్కనీలో కూర్చొని కాఫీ తాగి దెన్ ఐ కమ్ టు సోఫా, దెన్ స్లీప్ అంటే బెడ్రూమ్. అంతే. ఇంకా అసలు కిచెనే మనకు సంబంధం లేదు. ఇంకా అసలు వంట చేస్తారా? ఇంట్లో నేను చేయను. ఇంట్లో వంట చేయరు. ఇంట్లో ఎవరు వచ్చినా ఫ్రెండ్స్ చేస్తారు, లేదా వాళ్ళే ఆర్డర్ చేస్తారు. మా తమ్ముడు వస్తే మా తమ్ముడు చేస్తాడు, మమ్మీ వస్తే మమ్మీ చేస్తారు. నేనైతే చేయను. మా తమ్ముడు నేర్చుకున్నాడు. అయ్యో పాపం. సో ఈ స్టేయింగ్ విత్ మీ ఫ్రమ్ సమ్ టైమ్ అన్నమాట. సో ఇంకా రైస్ పెడతాడు, నువ్వు రైస్ పెడతావు, నేను కర్రీస్. మేమిద్దరు అంతే. సో అలా డివైడ్ చేస్తారు. ఇన్ కేస్ తమ్ముడు వస్తే లేదు అంటే మీరే. లేదంటే ఎక్కడ నేను మెలకు ఉంటే కదా. మరి ఒకవేళ 12కి లేచిన 2కి 4కి నా లేజీ ఐ ఈట్ వన్ మీల్ a day. ఎందుకంటే మిగతా టైం అంతా పడుకొని ఉంటా కదా. సూపర్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ బిఫోర్ బిగ్ బాస్ అంటే ఛానల్స్తో టచ్లో ఉన్నారు. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత అసలు మళ్ళీ ఎక్కడ ఏ మీడియాలో కనిపించలేదు. మాకు ఓన్లీ మీ ఇన్స్టాలో మాత్రమే కనిపించారు. ఎంత క్రైమ్ అండి అలా. దట్ ఈస్ మై స్ట్రాటజీ యాక్చువల్లీ. నేను అనుకున్నా ఇంకెక్కడ కనిపించద్దు, ఏ టీవీ షోస్కి వెళ్ళొద్దు. ఇప్పుడు మీరు నాకు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు మూవీస్లో కనిపిస్తున్నారు అని. ఎందుకు కనిపిస్తున్నా? బికాస్ నేను టీవీ స్క్రీన్ అంటే లైక్ వేరే ఎక్కడ కనిపించకుండా నేను మొత్తం క్లోజ్ చేసేసా.
దట్స్ ఓకే, బట్ ఐ వాంట్ టు బి సీన్ ఇన్ మూవీస్ ఐదర్ మై ఇన్స్టా. అంతే. ట్రూ I want to be in 2 platforms. One 70mm, another is my Insta, my social media. అంతే. సో బిఫోర్ బిగ్ బాస్ కెరియర్ కి ఆఫ్టర్ బిగ్ బాస్ కెరియర్ కి చాలా చేంజెస్ మీరు చూసారు అండ్ మేము కూడా చూసాం. సో ఏంటి ఆ వేరియేషన్స్? బిగ్ బాస్ వల్ల లైక్ తెలుగు 2 రాష్ట్రాల్లో అందరూ మనల్ని గుర్తుపెడతారు, అందరికీ మనం తెలుసు. వి ఎర్న్ వన్ స్టేజ్ అనమాట. ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవ్రీవన్ ఎర్న్ దట్ స్టేజ్. అక్కడ నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఐ డిసైడెడ్ టు గో టు మూవీస్ అంతే. అక్కడ నుంచి ఆ స్టేజ్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దట్ ఈస్ ద వన్ ఫస్ట్ థింగ్ ఐ ఎర్న్ ఇన్ మై లైఫ్ అనమాట. సో ఫస్ట్ మనం ఏదైనా అచీవ్ చేసినప్పుడు అది ఎప్పటికీ మర్చిపోలేం కదా, అట్లాంటిది నాకు బిగ్ బాస్ అంతే కదా. ఎన్ని మెమరీస్ ఉన్నాయి బిగ్ బాస్. సోహెల్ గారు వచ్చారు. ఇప్పుడు అసలుకి నేను ఆలోచిస్తే ఎంత ఫన్నీగా అనిపిస్తుంది. నేనేనా ఇట్స్ మీ ఓన్లీ. ఇప్పుడు నాకు చూడాలంటే చూడాలా, ఓకే చూస్తున్నా ఇట్లానే చూస్తా నేను. ఎప్పుడైనా మీ ఎవరైనా పెట్టి చూపించినా కూడా లైక్ ఐ ఫీల్ ఎంబారస్. ఓకే అప్పుడు నేను I did all the shit in Big Boss. ఆ ఎక్స్పీరియన్స్ జర్నీ ఎలా అనిపించింది? అప్పుడు మేము అడగలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం. It's weird and funny, exciting, and that's one lifetime opportunity. One time దొరుకుతుంది లైఫ్ లో. ఎందుకంటే 3 months మనం ఫోన్ లేకుండా ఎక్కడ ఉంటాం? ఇప్పుడున్న రోజుల్లో we can't be in half an hour without our phone. అక్కడ 3 months zero contacts, zero thinking about the world, what's going to happen next. అక్కడ that's unpredictable in every minute. Like it's amazing experience అయితే wonderful. అదే లైఫ్ లో వన్ టైం అంతే. అండ్ ఫస్ట్ ఒక రౌండ్ లో ఒక చిన్న గేమ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ట్రూత్ డేర్ తో స్టార్ట్ చేద్దాము. నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. సో ట్రూత్ డేర్. I'll go with the truth. That's better thing. సో ఈ కార్డ్స్ లో ఒక ట్రూత్ తీసుకుంటాను అంటున్నారు అంతే. Yes. నేను చూడట్లే. ఓకే. I'll pick this one. నేను ఏ క్వశ్చన్ అడగాలనుకున్నాను ట్రస్ట్ మీ Destiny. అదే తీసారు మీరు. Destiny. You manifested. ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 0 to 10 రేట్ యువర్ కిస్సింగ్ స్కిల్స్. I'm a very bad in really kissing actually. When I really wanted that person, like it's my heart and everything I'm giving, that's like the best. Not 10 out of 10. It's like 10 out of 1,000 if I like the person. If I don't, then I'm not a good kisser. కానీ హార్ట్ఫుల్ గా పర్సన్ నచ్చితే మాత్రం 10 out of 1,000 Yes. మార్క్స్ ఇచ్చేస్తున్నారు. Don't stop for 10. నెక్స్ట్ ట్రూత్ ఆర్ డేర్. Next day. సో మీరు ఈ కార్డ్ ని చూస్ చేసుకోండి. ఓ మై గాడ్. డేర్. స్మెల్ ఎవ్రీ వన్. ఇక్కడ అందరినీ స్మెల్ చూసి ఎవరు గుడ్ స్మెల్లర్ ఎవరు బ్యాడ్ స్మెల్లర్ అని చెప్పాలి. యాక్చువల్లీ ఇక్కడ ఈ రూమ్ లో మనం ఇద్దరు తప్పితే మిగతా అందరు అబ్బాయిలు ఉన్నారు. సో ఆబ్వియస్లీ men don't smell like women. We are like a floral perfumes and everything. You smell awesome. My nose is very good. ట్రూత్ ఆర్ డేర్. ఇప్పుడు మళ్ళీ ట్రూత్ కదా. ట్రూత్ ఆర్ డేర్. చాయిస్ ఇస్ యువర్స్. ట్రూత్. టెల్ us a kinky habit. Make one if they don't have one. కింకీ హ్యాబిట్ అంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ వాట్. ఇంకొకటి కూడా ఇందులో డేర్ తీసుకోవచ్చు కదా. చాలా చాలా బాగుంది. కింకీ హ్యాబిట్ లేదు. కింకీ హ్యాబిట్ లేదు కాబట్టి డేర్కి వెళ్ళిపోయాం. ఒక్క డేర్ చాలా స్ట్రాంగ్ గా. ఒకటే డేర్ ఒకటే ట్రూత్ అంతే. ఇంకా ఫైనల్ అంతేనా? రౌండ్ క్లోజ్ చేసేద్దాం. డన్. సోహెల్ గారికి కాల్ చేసి నేను నీతో డేట్ చేయాలి అనుకుంటున్నా, వస్తావా అని అడగాలి. అయ్యో ఇది ఎక్సలెంట్ డేర్. ఇది కదా మనకు కావాల్సిన డేర్. వాళ్ళతో ఎందుకు ఇస్తున్నారు నాకు నేను? అంటే మీ ఫేవరెట్ పర్సన్ కాబట్టి. కాల్ ఎత్తకపోతే నాకు డేర్ అయిపోయింది. లేదు, ఇప్పుడు ఇంకొక పర్సన్ కి చేస్తాం. Call has been forwarded to voice. సో సోహెల్ గారు లిఫ్ట్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడు మీరు ఇంకెవరైనా ఒక పర్సన్ కి కాల్ చేసి నేను ఐ లవ్ యూ సో మచ్, నేను నీతో 1 day డేట్ చేయాలనుకుంటున్నానని చెప్పాలి. ఎవరున్నారప్ప నాకు
నేను ఏదైనా ఉంటే మొహం మీద చెప్పే రకం. ఇఫ్ ఐ హ్యావ్ ఎ థాట్ ఐ డైరెక్ట్లీ టెల్ టు ద పర్సన్. సో మరి డేర్ కాబట్టి అది ఇప్పుడు ఎవరున్నారు, ఎవరికి చెప్పినా లైక్ ఏది ఇది నాకు అంటే లైక్ ఒకవేళ ఫీల్ అయిపోతే ప్రౌడ్ గా ఫీల్ అయిపోవచ్చు. లేదా ఇది నాకు చేసిందంటే ఏదో ప్రాంక్ కాల్ అయి ఉంటుంది నమ్మేస్తారు. हेलो हाँ रे, अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम, बोल कैसे रहे? है? ठीक हो रे? बिजी है? नहीं बोल। नहीं, मैं जस्ट नॉर्मल से बात करना है, को 5 मिनट्स है। बोल माँ। क्या नहीं, आई एम फीलिंग वेरी लोनली एंड आई एम इन वेरी बैड मूड एंड बैड सिचुएशन. आई जस्ट वांट टू गो आउट. If you have time for date with me, if you are fine with it, let's go for some time whenever you are free. कब रे? कब का तो तुम्हें कब बोलता तब? बोलता है ना हैदराबाद में ना नॉर्मल मिलने ना। हाँ नहीं, डेट को जाना है. बोलता हूँ रे, मैं मिल के बात करेंगे नॉर्मल, ठीक है? तो डिप्रेशन में है तो मैं मिल खाली मैं अपने यहाँ कॉफी शॉप में सामने इधर में कलिंगपट्टनम के अपोजिट में तो ऊपर एक कैफे है, वहाँ मिल के बात करेंगे, ठीक है? डिप्रेशन में है तो ऐसा बात करेंगे. So sweet, love you. Oh, thank you, but I'm not in anything. I'm very good. I'm sorry. It's a prank call. But you're so sweet. So sweet. I like you so much. This is a prank call from Manjusha. Say hi to I Dream channel and Manjusha. So I was like, just I can like meet you at a coffee shop, like you know that, so that we can discuss. Like that's it. So sweet of you. ऐसा पूरा बात करना नहीं, मैं पड़ जाती फिर को. Neko. Very good friends. I want to be friends only. Bye. అమ్మో ఎంత మంచి వాళ్ళు. సో స్వీట్ కదా. ఇట్లా మాట్లాడకూడదు, అమ్మాయిలతో పడిపోతారు అసలుకి. నేను అదే చెప్తున్నా, ఇట్లా మాట్లాడితే పడిపోతానేమో నేను అని. సోహెల్ కి అందుకే ఇంత ఫీమేల్ ఫాలోయింగ్ ఇంత ఎక్కువ ఉంటుంది. సో అయితే నేను స్ట్రైట్ వేలో క్వశ్చన్ అడిగేస్తున్నాను, సోహెల్ అంటే ఎందుకు మీకు చాలా చాలా ఇష్టం? అంటే ఐ లైక్ హిమ్ యాజ్ ఈజ్ ద పర్సన్, హౌ ఎవర్ హీ ఈజ్, ఐ లైక్ హిమ్. సో ఇప్పుడు ఏమో అమ్మాయిలకి ఎట్లా ఒక కైండ్ ఆఫ్ ఒక రౌడీ అంటే ఇష్టం కదా. తను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కైండ్ ఆఫ్ అట్లా ఉన్నాడు. అండ్ హీ ఆల్సో ద సేమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ మీట్ అనమాట. చికెన్ మటన్, హీ లవ్స్ చికెన్ మటన్ అండ్ ఐ లవ్ ద మటన్. సో అండ్ తన వే ఆఫ్ బిహేవింగ్ నాకు చాలా ఇష్టం. తను చాలా చిల్గా జాలీగా, ఎప్పుడు హీ వోంట్ బీ ఇన్ కన్నింగ్ సిచ్యువేషన్. లైక్ ఎవరితో ఉన్నా కూడా జాలీగా మాట్లాడతాడు, నార్మల్గా మాట్లాడతాడు. అండ్ ఇప్పుడు ఈ రూమ్ ఉంటే ఈ రూమ్లో అందరు నవ్వేలాగా చేస్తాడు. హీఈస్ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. దెర్ ఈస్ నో నెగటివిటీ ఇన్ హిమ్. హీఈస్ వెరీ జెమ్ ఆఫ్ అ పర్సన్. సో అందుకు నాకు ఇష్టం. సో సోహెల్ గారి ఫేస్ లో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి? ఐస్. సో థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ట్రూత్ ఆర్ డేర్ లో నిజంగానే ఒక మంచి డేర్ చేశారు అండ్ చాలా మంచి క్వశ్చన్స్ కి ఇది చెప్పారనమాట. అండ్ ఒక సెకండ్ రౌండ్ ఒకటి నేను డేర్ చేస్తే ఎట్లా, నేను మాట్లాడితే అవతల వాళ్ళు నమ్మేస్తారు. ప్రాంక్ కాల్ అని డౌట్ రాకుండా గుడ్ విత్ టాకింగ్ అనమాట. ఐఎమ్ వెరీ గుడ్. దట్స్ మై లైక్ కింకీ హ్యాబిట్. అడిగారు కదా, నేను చిన్నప్పుడు మరీ చిన్నప్పుడు కాదు, ఒక 5-6 years బ్యాక్. సో నేను ఎవరినైనా ఏడిపించాలి ఫ్రెండ్స్ని ఏదైనా అనుకుంటే, ఐ జస్ట్ కాల్ దమ్ విత్ అనదర్ నంబర్ and I'll talk for 5-6 days, 1 month normally. They don't know me. They'll talk with me regularly, but they don't know me. That's me. That's my kinky habit actually. ఇప్పుడు చూసే వాళ్ళందరికీ తెలుస్తుందేమో. No, I'm very good with prank calls అన్నమాట. వాళ్ళు నమ్మేస్తారు. I'll just talk with them like normal conversations. They believe someone else talking with me. You're a one good girl, but they can't see me kada.
సీరియస్లీ చాలా బాగున్నాయి. ఫన్ పర్సన్, బట్ అందరికి తెలీదు నా ఫన్ గురించి. సీరియస్లీ సెకండ్ రౌండ్ లో చాలా కొన్ని ఫన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అంటే మీ గురించి మాకు తెలుసుకోవాలి అన్న క్యూరియస్ తో కొన్ని క్వశ్చన్స్. రెడీయా? క్యాట్ పర్సనా డాగ్ పర్సనా మీరు? ఐమ్ క్యాట్ పర్సన్. ఐ లవ్ క్యాట్స్. క్యాట్ ఎందుకు అంటే నాకు చిన్నప్పుడు ఐ హ్యావ్ అ పెట్ క్యాట్ అనమాట. వైట్ కలర్, షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్. నా చిన్నప్పటి నుంచి నాకు క్యాట్సే ఉన్నాయి. సో తను ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. దాని తర్వాత ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. దాని తర్వాత ఏమైందంటే నేచరే ఒక పిల్లి వాళ్ళ పిల్లలు వేసి మా ఇంట్లో తెచ్చిపెట్టేసింది. సో దాని తర్వాత మళ్ళీ ఆ పిల్లల్ని అలా క్యాట్స్తో ఉండి 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 ఐమ్ క్యాట్ పర్సన్. ఐ బికేమ్ క్యాట్ పర్సన్. ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటి? బేసికలీ ఐ డోంట్ లైక్ ఐస్ క్రీమ్స్ అండ్ పిజ్జాస్ కూడా నాకు నచ్చవు. ఐస్ క్రీమ్స్, పిజ్జాస్, బర్గర్స్ నాకు నచ్చవు. కానీ రీసెంట్ పానీపూరి, ఐ హేట్ పానీపూరి. సారీ ఫర్ ద లవర్స్, పానీపూరి లవర్స్, బట్ ఐ రియల్లీ లిటరలీ హేట్ ఇట్. బికాజ్ చిన్నప్పుడు నేను తింటున్నప్పుడు హౌ దే ఆర్ మేకింగ్ అని లైవ్లో చూసాను నేను. అండ్ దెన్ ఐ డిసైడెడ్ this stuff I don't want to eat in my entire life అని అనుకున్నా. అండ్ ఐస్ క్రీమ్ ఆల్సో సేమ్. ఐ వెంట్ టు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ in my childhood. Then I decided ke I never eat ice cream because ఆ ప్రాసెస్ అంతా వరస్ట్గా ఉంటుంది తయారు చేసేది. కలర్ ఒకసారి చూసిన తర్వాత మీకే కనుక ఒక సూపర్ పవర్ ఏ కైండ్ అయినా సరే, వింగ్స్ వచ్చే సూపర్ పవర్ అనుకోవచ్చు, లేకపోతే ఇలా మ్యాజిక్ చేసే no I want a wand, magical wand. It's not a thing, it's my tongue. I want magical wand in my tongue, so whatever I tell it will become true, kind of that magical power. That power ఇప్పుడు వరకు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇట్లాంటి, బట్ ఐ లవ్ దట్. ఎందుకంటే వాట్ ఎవర్ ఐ వాంట్ టు క్రియేట్, ఐల్ క్రియేట్ విత్ మై జస్ట్ సేయింగ్ ఓన్ వరల్డ్. I'll create the world. I'll be living in that world very happily forever. ఫస్ట్ కిస్ అప్పుడు మీరు ఏం చదువుకుంటున్నారు? ఫస్ట్ లవ్ లో అయితే ఫస్ట్ కిస్ లేదు నాది. when we are young in school days, కిస్ అంటే ఎక్కడ అది చాలా లాంగ్ అని అనిపించేది కదా. సో in my first love we never kissed, we never touched also, we just talked to each other. ఓకే, సో అది ఫస్ట్ లవ్ కి పాపం చాలా మంచి వ్యక్తి కాబట్టి వదిలేద్దాం. సో సెకండ్ లవ్ లో ఫస్ట్ అది ఎప్పుడైనా ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్? That time I had a crush with one boy. It didn't happen, but after that, like, I didn't remember my first kiss because it's not that good. Maybe I'm bad with kisses. Maybe I'm bad with kisses, so that's why I didn't remember the first kiss taste. Adi blah blah under kada, but I don't have that emotion. Basically, I don't like kissing another person because I have a little OCD kind of thing. So I can't mingle with that easily with a person. ఓకే, Once I get into that zone or flow, that ante akkad nunchi inka ఫస్ట్ డేట్. I'm expecting a date, but it didn't happen. నేను నా ఎక్స్పెక్టేషన్స్, నా ఇమాజినేషన్ లో డేట్ అంటే ఎట్లా ఉండాలి, కిస్ అంటే ఎట్లా ఉండాలి ఇవన్నీ చెప్తాను. ఎందుకంటే బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ కదా. సో లైక్ ఏదైనా బీచ్ ఫుల్ ఆఫ్ నేచర్, ఐలాండ్ అట్లా ఉండేలాగా ప్లేసెస్, అక్కడ ఒక ప్లేస్ని డెకరేట్ చేసి అక్కడ విత్ ఫ్లవర్స్ అండ్ ఆల్ ఒక రెడ్ అండ్ వైట్ థీమ్లో బ్యూటిఫుల్గా, అండ్ చుట్టుపక్కల చూడడానికి ఎవ్వరు ఉండకూడదు, అంత ప్రైవేట్ బీచ్ రిసార్ట్ సంథింగ్ అలా అక్కడ ఒక డేట్. ఇట్స్ కైండ్ ఆఫ్ డిన్నర్ ప్లాన్ చేసే, డిన్నర్ ఆర్ లంచ్ వద్దు, డిన్నరే బాగుంటుంది. క్యాండిల్ లైట్, బీచ్ వేవ్స్, అమేజింగ్. ఫీల్ బాగుంది కదా. అలా నన్ను ఎవరైనా తీసుకెళ్ళి అలాగా నాకు చేయాలి, బాగుంటుంది కదా అలా. సో ఆ కైండ్ ఆఫ్ అక్కడ అప్పుడు ఐ ఫీల్ దట్ గుడ్ వైబ్, దెన్ ఐ కిస్ దట్ పర్సన్ విత్ రింగ్ తో ప్రపోజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. దట్స్ మై డ్రీమ్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఎవరైనా వచ్చే పర్సన్ లైఫ్ లో ఖచ్చితంగా ఇలా చేస్తే
ఇంప్రెస్ అవుతారని. సూపర్. ఎక్కువగా మీరు యూస్ చేసే యాప్ ఏంటి? ఫుడ్ లో కానీ క్లాతింగ్ లో కానీ? ఫుడ్లోనా? ఫుడ్లో స్విగ్గీ, బ్లింకిట్. ఈ టూ. బ్లింకిట్ అయితే ఎవ్రీడే 2-3 times బ్లింకిట్ జస్ట్. సో మేము ఎవరైనా బ్లింకిట్కి వచ్చేవాళ్ళు కానీ స్విగ్గీ నుంచి కానీ వచ్చేవాళ్ళు? బ్లింకిట్ లో ఫుడ్ అంటే ఫుడ్ ఉండదు, గ్రాసరీస్. ఎవరైనా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మ్యామ్ మిమ్మల్ని ఎక్కడో చూసా, అలా ఏమైనా సిచ్యువేషన్స్ జరిగాయా? జరుగుతుంటాయా? జరుగుతూ ఉంటది. కానీ అందుకే నేను ఒక ట్రిక్ కొనుక్కున్నా. ఇలా ఎందుకు డోర్ సగం ఓపెన్ చేసి ఫుల్గా డోర్. ఐ డోంట్ డ్రెస్ ప్రాపర్లీ ఇన్ మై హోమ్ కదా, మనం హోమ్ లో ఎట్లా పడితే అట్లా ఉంటాం కదా. ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్ కాదు, ఐ డోంట్ వాంట్ టు షో మై డ్రెస్ బికాస్ ఐ డ్రెస్ లైక్ ద వర్స్ట్. ఇంట్లో ఉంటే ఎట్లా లైక్ రోడ్ సైడ్ బికారీలా ఓల్డ్ టీ షర్ట్, లాంగ్ టీ షర్ట్, షార్ట్స్ అంటే లైక్ ఇట్స్ బేసిక్ అన్నట్టు ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు దానికి డబుల్ గా రెడీ అవుతాం. సో క్లాతింగ్ లో ఏ యాప్ ఎక్కువగా యూస్ చేస్తారు? మింత్రా, అమెజాన్. ఐ లైక్ ఇట్. అమెజాన్ రీసెంట్లీ నాకు అమెజాన్ నచ్చింది. మింత్రా, అజియో బాగుంటది, స్టఫ్ బాగుంటది. నైకా కాస్ట్ ఎక్కువ, నైకా వద్దు. సో మీరు ఎక్కువగా యూస్ చేసే మేకప్ నేమ్స్ ఏంటి? అంటే చార్లెట్ టిల్బరీ. సో ఫేవరెట్ హాబీ ఏంటి? హాబీ పడుకోవడం, నిద్రపోవడం. దట్స్ మై ఫేవరెట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఐ లవ్ టు బీ ఇన్ my sofa, my bed, watching TV, watching movies while sleeping. Watching anything, any comedy scenes, kids movies untai kada. I love kids movies. Basically I'm a cartoon fan and Marvel also. Basically in my heart and अंदर से छोटी बच्ची हूँ, बाहर से तो इसको बहुत घमंड है. సో ఫేవరెట్ థింగ్ అంటే ఏదైనా మీ హోమ్ టౌన్ లో ఫేవరెట్ థింగ్ ఏంటి? ఫేవరెట్ థింగా, సొంత ఊర్లో ఫేవరెట్ థింగ్ అంటే మాకు అక్కడ మామిడి తోటలు ఉండేవి పక్కనే, అండ్ ఫ్లవర్స్ అవి ఉండేవి. సో ఫార్మ్స్ అదే ఇవన్నీ ఉండేవి. అక్కడ ఫార్మ్స్కి వెళ్ళడం నాకు ఇష్టం అంతే. హోమ్ టౌన్ ఎక్కడ? హోమ్ టౌన్ ఇది నగిరి. సో చుట్టుపక్కల అంతా మామిడి తోటలు ఉంటాయి. చిన్నప్పుడు తెలియకుండా వెళ్ళి అక్కడ నుంచి 2 మ్యాంగోలు అలా పట్టుకొని తిన్నాం. స్టోలెన్ మ్యాంగోస్ ఆర్ వెరీ టేస్టీ. మదర్ ఫాదర్ లో బాగా ఇష్టమైన థింగ్స్ ఏంటి? ఎమోషనల్ థింగ్స్ ఏంటి? మై ఫాదర్ సో మచ్. సో నాకు మా డాడీ ఇష్టం. ఈజ్ వెరీ గుడ్ అట్ హార్ట్. లైక్ తను ఎవరికి ఎప్పుడు బాధ పెట్టాలని ఎప్పుడు లైక్ హీ డెంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆల్సో. సో అందరి కోసం హీ విల్ అడ్జస్ట్ మేబీ ఎనీథింగ్. మా మమ్మీని హీ నెవర్ స్కోల్డ్, లైక్ ఎప్పుడు ఏం తిట్టలే, ఏం చేయలే. లైక్ ఇప్పుడు రైస్లో ఉప్పు ఎక్కువైనా దేంట్లో ఏదైనా కూడా he won't judge, he won't tell anything. He'll eat like just normal, it's nothing happened. He'll eat and he'll go to sleep. He's a very top class of a man. సో డాడీ హార్ట్ ఎవరికి వచ్చింది? మీకు వచ్చిందా, తమ్ముడికి వచ్చిందా? నాకే వచ్చింది. ఎప్పుడైనా నాన్న కూతురు, డాటర్స్ ఎప్పుడు నాన్న కూతురే కదా. సో మా మదర్కి పేషెన్స్ ఎక్కువ. సో షీఈస్ బేరింగ్ 3 kids. సో మా మమ్మీకి చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది, 16 మేబీ 15-16లో. సో చిన్నప్పుడు మేము ముగ్గురిని భరించుకుంటూ పెద్ద ఫ్యామిలీ కైండ్ ఆఫ్. మా మమ్మీ వచ్చినప్పుడు అప్పుడు 13 members ఉండే అంట ఇంట్లో. మా డాడీ ఫస్ట్, మా మమ్మీ ఫస్ట్ కోడలు ఇంట్లో. మా మమ్మీ అందరికీ వంట చేయాలి, ఇవంతా ఉంటుంది కదా ఫస్ట్ కోడలు. సో తను అప్పటి నుంచి షీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ. దట్స్ లైక్ వెరీ క్రేజీ అనిపిస్తుంది నాకు. బట్ నవ్ డేస్ వీ కాంట్ డూ దట్. నిజంగా ఎవరు చేయలేరు. షీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. అప్పట్లో కట్టెపొయ్యలు ఉంటాయి కదా, సో దాంట్లోనే చేసేవాళ్ళు, గ్యాస్ లేదు. అండ్ 13 members ఫ్యామిలీ. మా డాడీతో పాటు 5 brothers అండ్ 2 sisters, మా నాన్నమ్మ, తాతయ్య, తర్వాత మా డాడీ వాళ్ళ గ్రాండ్ మదర్. ఇట్లా ఇంకా రోజుకి ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. సో ఇట్స్ 20 members ఫుడ్ ఇంట్లో రోజు వంట చేయాలి అనమాట. అండ్ మేము ముగ్గురు పుట్టిన తర్వాత కూడా డివైడ్ అయినా కూడా లైక్ ఇట్స్ లైక్ షీ డిడ్ ఎవ్రీథింగ్. సో మా మదర్ దగ్గర పేషెన్స్ నేర్చుకుంటాను నేను. వాట్స్ యువర్ ఫేవరెట్ డాడ్ జోక్?
మా డాడీ జోక్స్ నాకు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. మా డాడీ జోక్స్ తక్కువగానే వేస్తారు కానీ ఐ డోంట్ రిమెంబర్ మచ్ ఆఫ్ జోక్స్. సో ఎప్పటికీ కూడా డాడీ ఎప్పటికీ నాకు గుర్తుండేది ఏంటంటే, బికాజ్ దట్ టైమ్ ఐ యూస్ టు వెరీ డంబ్. నాకు ఏం తెలీదు, ప్రపంచం తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళను, ఏం చేయను, ఎవరితో మాట్లాడను, షాప్కి కూడా వెళ్ళడానికి నాకు అవసరం లేదు, నన్ను పంపించరు. బికాజ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్రదర్స్, వాళ్ళు వెళ్తారు, ఇంట్లో మగాళ్ళు ఉన్నారు, లైక్ మా డాడీ తమ్ముళ్ళు ఉన్నారు, మా డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ వస్తూ ఉంటారు, కావాల్సినంత ఇంటికి వస్తుంది, మేమేం చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్పెషలీ నేను ఒక అమ్మాయి, మా ఖాందానికి నేను ఒక్కటే కూతురు, నా తర్వాత అందరు బ్రదర్స్ నాకు. మా డాడీకి 2, ఇంకొక బాబాయ్కి 2, ఇంకొక బాబాయ్కి 2, ఇలా అందరికి అబ్బాయిలో ఐఎమ్ ద ఓన్లీ వన్. సో జాయింట్ ఫ్యామిలీలో ఒకే ఒక అమ్మాయి ఉంది, 5 మంది అబ్బాయిలకి, అంటే 5 మంది అన్నదమ్ములకి. ప్రిన్సెస్ అట్ మై హోమ్. నేను తిన్న ప్లేట్ కూడా ఐ వోంట్ టేక్ మై ప్లేట్ టు ద కిచెన్ ఆల్సో, తినేసి అక్కడే వదిలేసి వెళ్తాను. ప్రిన్సెస్ ట్రీట్మెంట్. మా మమ్మీ ఒక్కసారి తిట్టిందని మా బాబాయ్ వచ్చి అస్సలు తిట్టడానికి అవసరం లేదు, మా మమ్మీతో గొడవ పడ్డాడు. అట్లుంటది, నన్ను ఎవరు ఏం అనడానికి వెళ్ళలేదు. లైక్ ఫుల్లీ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ నాదే ఇంట్లో. పాంపర్డ్ కిడ్ అంటారు, అందుకే లేజీ చెప్తున్నా కదా నేను, వెరీ లేజీ. సో మన ఏజ్ అవుతున్నప్పుడు, లేకపోతే ఎడ్యుకేషన్ గ్రోత్ అవుతున్నప్పుడు, ఖచ్చితంగా ఈ లవ్ అనే రిలేషన్షిప్ అనేది ప్రతి ఒక్క పర్సన్లో ఒక బ్యూటిఫుల్ థింగ్స్. ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, వాట్ ఎవర్. సో అలా మీ లైఫ్లో బ్రేకప్స్ అనుకోవచ్చు. సో మనం ప్రతి బ్రేకప్లో ఒకటి తెలుసుకుంటాం, లైఫ్ని తెలుసుకుంటాం, పర్సన్స్ని తెలుసుకుంటాం, సో ట్రావెల్ చేసేటప్పుడు. సో అలా మీరు ఈ బ్రేకప్ స్టోరీస్ ఏం తెలుసుకున్నాం బ్రేకప్స్ నుంచి? ఇంకోసారి అబ్బాయిలు నమ్మద్దని తెలుసుకుంటాం, ఇంకేం తెలుసుకుంటాం. ఫస్ట్ బ్రేకప్కి లాస్ట్ బ్రేకప్కి. ఫస్ట్ బ్రేకప్, ఏ బ్రేకప్ అయినా మనమే చెప్పాలి, అవతలాలు చెప్తే మనం ఒప్పుకోము. అవతలాలు చెప్తే నేను చాలా కొంచెం ఏంటి తిక్క కైండ్ ఆఫ్, నాకు అవతల వాళ్ళు చెప్పొద్దు, నేనే చెప్పాలి ఏదైనా. అది బ్రేకప్ అయినా, ఎస్ అయినా, నో అయినా అంతే. నా బ్రేకప్ లో నేను ఏం చేసినవే. సో అంటే ఒక 2 మ్యూచువల్ గా అవ్వదు నాది. మ్యూచువల్ ఐ వోంట్ గెట్ దట్ స్పార్క్. అది ఇక్కడ ఇది ఫ్లో జరగదు, ఇక్కడ నాకు రాదు, ఇంకా ఇది వర్కౌట్ కాదు అన్నప్పుడు బాధపడుతూ రిలేషన్ లో ఉండడం ద వర్స్ట్ థింగ్ వీఆర్ డూయింగ్. సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ ఇన్ మై లైఫ్. సో అందుకని నాకు నా కెరియర్, నా థింగ్స్, నా గోల్స్, నాకు చాలా ఉంది. ఐ కాంట్ వేస్ట్ మై టైమ్ ఇన్ దిస్ వన్ ఎమోషన్ కదా. అందుకే అన్ని బ్రేకప్స్ ఇట్స్ ఆన్ మీ. సో హర్టింగ్ బ్రేకప్ ఒకటి ఉంటుంది కదా, అంటే ఎన్ని బ్రేకప్స్ చెప్పినా కూడా ఒక ఫర్ ఎవర్ హర్టింగ్ బ్రేకప్ అనేది ఖచ్చితంగా తీసుకోవద్దు. ఇప్పుడు మనకు ఆ పర్సన్ మనకు కావాలనుకుంటే ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ మన దగ్గరకు వస్తారు. యూ హ్యావ్ టు వెయిట్ ఆర్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ అస్. అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? యాక్చువల్గా రీసెంట్గా ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఒక ఫ్యూ డేస్, ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మేము ఇన్స్టాలో చూసాం, లైక్ ఇద్దరు ఉన్న పిక్స్ కానివ్వచ్చు, వాష్రూమ్లో పిక్స్ కానీ, హెయిర్కి ఆయిల్ పిక్స్ కానీ, సో నెంబర్ ఆఫ్ థింగ్స్. మీరు బయట అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళి చాలా మంచిగా ఆ బీచ్లో మీ ఫేవరెట్ వాటర్, ఇవన్నీ కూడా. సో సడన్గా చూసేటప్పటికి అన్నీ యాక్చువల్లీ we didn't did the breakup. Actually I said I want time, we will take a time, we'll take a break, so we are taking a break, that's all. నేను చెప్పాక మనకు నచ్చిన పర్సన్ మనకు కావాలి అనుకుంటే ఎప్పటికైనా వస్తారని చెప్పి, either you have to give them the time or space, అంతే.